మేడం కోర్టులో సీడీఆర్ అని మనం వింటూ ఉంటాం. అసలు సీడీఆర్ అంటే ఏంటి మేడం? ఎవిడెన్స్కి యూజ్ చేస్తాం. సీడీఆర్ అంటే ఏంటంటే కాల్ డీటెయిల్స్ రికార్డ్. అంటే ఇప్పుడు కొన్ని కేసెస్కి మనకి కాల్స్ రికార్డ్ చేసి అంటే ఎవరైతే మాట్లాడుకున్నారో కాల్స్ కొన్నిసార్లు క్రూషియల్ ఇంపార్టెంట్. మనం రీసెంట్ కూడా ఒక కేసు విన్నాం. ఒక మ్యాట్రిమోనియల్ ఇష్యూలో హస్బెండ్కి అఫైర్ ఉందని చెప్పేసి వాళ్ళ వైఫ్ వెళ్ళి కోర్ట్ నుంచి రిట్రీవ్ చేయించింది. ఆ సీడీఆర్ కోర్ట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఇప్పిస్తే ఆ రికార్డ్స్ అంటే వింత అర్థమైపోయిందంటే నిజంగా వాళ్ళ హస్బెండ్కి అఫైర్ ఉందని చెప్పేసి అదొక ఎవిడెన్స్ తయారైపోయింది. సో సీడీఆర్ అనేది చాలా కేసెస్లో చాలా రకాలుగా యూస్ఫుల్ అవుతుంది. సీడీఆర్ అంటే కాల్స్ డీటెయిల్స్ రికార్డ్. ఓకే, సో ఆ రికార్డ్తో ఏంటంటే సపోజ్ మనకు ఆ కేస్కి ఆ రికార్డ్ అనేది అవసరం. ఆ కాల్ ఏదైతే మాట్లాడుకుని అవసరం. ఎగ్జాంపుల్ మర్డర్ కేసెస్ ఏదైనా ప్లాన్ చేస్తూ ఉంటారు, సో అందులో సీడీఆర్ చేపించచ్చు. అండ్ ఫ్యామిలీ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఇవి, లేకపోతే ఏమైనా క్రిమినల్ అఫెన్సెస్, వైట్ కాలర్ క్రైమ్స్ అంటారు. అంటే వైట్ కాలర్ క్రైమ్స్లో చాలామంది ఇప్పుడు ట్యాబ్ చేస్తూ వింటూ ఉంటారు కదా. ట్యాబ్ చేసినప్పుడు సో ఇందులో వాళ్ళకి ఇచ్చారు, బినామీ లాగా వాళ్ళని పెట్టుకున్నారు, మనీ ఇక్కడ దాపెట్టినారు, బ్లాక్ మనీ టాపిక్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం కాల్ రికార్డ్ అడిగి తీసుకోవచ్చు. సో ఇలాంటి కేసెస్కి ఆఫెన్గా యూజ్ చేస్తూ ఉంటారు.